అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష పార్ట్ టైం వొకేషనల్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ అధ్యక్ష 2014 అపాయింట్ అయిన వాళ్ళకి 14,232 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. 2017 అపాయింట్ అయిన వాళ్ళకి అదే కేజీబీవీస్లో 17,500 ఇస్తున్నారు అధ్యక్ష. ఇద్దరు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అధ్యక్ష. అటు ఈ డిస్పారిటీస్ అన్ని కూడా సరిచేయాలని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మాట్లాడబోతే మీకు కట్ చేసి ఇస్తాను మినిస్టర్ గారికి. 2 దశాబ్దాల కాలంగా డ్రాప్అవుట్స్ను పూర్తిగా నిర్మూలించడంలో అక్షరాస్యత శాతం పెంచడంలో కేజీబీఓలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి అధ్యక్ష. నేను మంత్రి గారిని మీ ద్వారా కోరేది ఏంటంటే డిఎస్సి అంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చినటువంటి డిఎస్సీల ద్వారానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా బోధన జరుగుతుంది అధ్యక్ష. ఇలాంటి గణనీయమైనటువంటి మార్పును తీసుకొచ్చి ముఖ్యంగా ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటున్నటువంటి పాఠశాలల్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం జరపడానికి అవకాశం ఉందా? ఒకవేళ లేకపోతే ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఎన్నో వేల మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి మన ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతుందని నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే 1916 మంది మా చిత్తూరు జిల్లాలో చదువుతున్నారు అధ్యక్ష 7 కేజీబీ పాఠశాలల్లో. అలాగే 386 మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు అధ్యక్ష. ఇందాక కోన రవికుమార్ గారు చెప్పినట్టుగా 8వ తరగతి వరకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ వ్యవస్థను ఇంటర్మీడియట్ దాకా తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకునింది అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడంలో నిజంగానే కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకం చేపట్టే క్రమంలో డిఎస్సి ద్వారా చేయడానికి అవకాశం ఉందా? చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఒకసారి కానీ మనం చూస్తే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో కేజీపీవీలో రిజల్ట్స్ కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి, ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం చేయగలుగుతున్నాం అధ్యక్ష. రిజల్ట్స్ కూడా చూస్తే గడిచిన 2-3 సంవత్సరాలు రిజల్ట్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీలో అడ్మిషన్స్ జరగట్లేదు అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీతో ఈరోజు అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్న విషయం మనందరం చూస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు కేజీబీవీ కార్యక్రమం అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే 40% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది అధ్యక్ష. సో మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, జీతాలు పెంచాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందలే అంటే 3 రోజుల క్రితమే ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. మాకు అవుట్లే పెంచమని నేను ఆల్రెడీ వాళ్ళని కోరటం కూడా జరిగింది. దానికి అనుకూలంగా మంత్రి గారు కూడా స్పందించారు అధ్యక్ష. గతంలో అన్నట్టు ఇప్పుడు ఎంటీఎస్ అనేది పెద్దలందరూ కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 11,000 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 11,000 మందికి సంబంధించిన విషయం. ఇది ఒకరికో ఒక 500 మందికి సంబంధించిన విషయం కాదు. సో ఆర్థికంగా మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది అమలు చేయగలుగుతున్నాం. ఈ మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో సబ్జుడిస్ అధ్యక్ష, హైకోర్టులో ఈ పిటిషన్ కూడా ఇప్పుడు వాళ్ళు పిలుస్తాం జరుగుతుంది. అక్కడ పిటిషన్ని రివ్యూ చేస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ పిఏబి కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత తప్పనిసరిగా జీతాలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. 100% రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళ జీతాలు పెంచాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది చెప్తూ నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ ఇస్తున్నాం. చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇది అవగాహన ఉంది. గౌరవ సభ్యులు కూడా నన్ను కలుస్తాం జరిగింది. అందుకే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని నేను కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేస్తాను గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాం చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ
మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1399 అండి. వైసీపీ ఎమ్మెల్యే గారు రాలేదు, ఆన్సర్ చెప్పి డిఫరెంట్గా భావించగల కోరుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 1153 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం అనుబంధం 1లో వివరాలు ఉన్నాయి. మూడో ప్రశ్నకి సమాధానం అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము రీఅసెస్ చేస్తాం జరుగుతుంది. ఆ పనులని ఫేజ్ మేనర్గా మేము పూర్తి చేస్తాం. అతిథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏపీ మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వెంటనే ఏపీ మళ్ళీ ఊపిరి అనేది పీల్చుకుంటుంది అధ్యక్ష. మనం చూస్తుంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక డొక్క సీతమ్మ భోజనం పథకం అనేది ప్రవేశపెట్టారు. అయితే ఇది ప్రత్యేకంగా మనం చూస్తుంటే పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఆకలి తీర్చే పథకం. అయితే నేను ఫస్ట్ టైం లోకేష్ గారిని వెళ్ళి అడిగినప్పుడు ఈ డొక్క సీతమ్మ పథకం అనేది వారు ఆర్థిక స్థితిలో స్టేట్లో సెట్ అయ్యాక పెడదామని అన్నారు. కానీ ఆర్థిక స్థితి ఇంకా కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఆ పథకం అనేది ప్రవేశపెట్టారనేది ప్రత్యేకంగా మీ ద్వారా ధన్యవాదాలు అనేది తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఎన్నో మైల్ స్టోన్స్ అనేది మనం చేసాం. బుక్స్ అవనివ్వండి, యూనిఫామ్స్ అవనివ్వండి, సిలబస్ అవనివ్వండి, షైనింగ్ స్టార్స్ కూడా మనం పెట్టున్నాం. అలాగే పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మనం పెట్టాము. అలాగే మనం చూస్తుంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండటం చాలా అదృష్టం మనకి. వారి ద్వారా మనం జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీ అనేది, ఏవియేషన్ ఎడ్యూసిటీ అనేది ఫస్ట్ ఏవియేషన్ ఎడ్యూసిటీ భారతదేశంలోనే మనం పెట్టగలిగాము. ఈ ఫంక్షన్కి మీరు కూడా వచ్చారు అధ్యక్ష. మా తండ్రి పుష్పాటి అశోక్ గజపతి రాజు గారు ల్యాండ్ అనేది ఎడ్యూసిటీకి ఇచ్చారు. లోకేష్ గారేమో అన్ని విధాలుగా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా దీనికి సహకరించి ముందుకు తీసుకువెళ్ళారు. అయితే ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూగా ఉన్నాయి. అయితే ఎస్పెషలీ వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ కూడా గాలికి వదిలేశారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూస్తుంటే విజయనగరంలో మహారాజా ఆనంద్ గజపతి రాజు పాలిటెక్నిక్ కాలేజ్లో అది 82లో స్టార్ట్ అయింది. దానికి కూడా మా తాతగారు మాన్సాస్ చైర్మన్ ఉన్నప్పుడు 15 ఏకర్స్ భూమి ఇచ్చారు. అయితే ఆ బిల్డింగ్స్ అన్నీ ఆ కాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శిథిలావస్థకి వచ్చినాయి. అయితే ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి 1,10,00,000 అనేది ఎస్టిమేట్ అనేది వేయటం జరిగింది అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే కొత్త బిల్డింగ్స్ కూడా పోయినసారి నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రకి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక 8 crores ఎస్టిమేట్ అనేది వేశారు అధ్యక్ష. ఆ టైంలో 24 కాలేజెస్ కోసం ఎస్టిమేట్ వేశారు. అయితే ఇప్పుడు ఆ ఎస్టిమేట్ 10 కోట్లకు వచ్చింది అధ్యక్ష. అది కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాను. మనం ఈ మనం రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా మనం బ్యాక్వర్డ్ జిల్లాస్ నుంచి వచ్చాం కాబట్టి దీనికి ప్రాధాన్యం ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పాలిటెక్నిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఇది ముందుకు తీసుకువెళ్ళాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు ఎక్కడైతే కష్టకాలంలో ఉన్నాం కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ని కూడా అనుసంధానం చేసి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మేము అందరం మొదటిసారి వచ్చాం అధ్యక్ష శాసనసభ. కొంచెం టైం ఇవ్వండి అధ్యక్ష. అంటే సీనియర్ కాదు అధ్యక్ష, 2 hours చేయాలండి. ఇప్పుడు అది మీ చేతుల్లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో అధ్యక్ష ఇంజనీరింగ్ ఎంత కీలకమో పాలిటెక్నిక్, ఐటీఐ డిగ్రీస్ కూడా అంతే కీలకం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడులకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఉత్తరాంధ్రకు వచ్చేగల ఒక డేటా సిటీ కానివ్వండి, ఒక పక్కన ఇంకో పక్కన ఫార్మా సిటీ కానీ, ఒక స్టీల్ సిటీ కానీ, మెడికల్ డివైసెస్ సిటీ కానివ్వండి, ఇట్లా అనేక పెద్ద ఎకో సిస్టమ్స్ మనం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. గతంలో నేను చెప్పాను, ఇక్కడ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా అవసరం. ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే ఒక సెక్టర్ తీసుకుంటే అది ఒక ప్రాంతానికి